భారత్ అంటే చాలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటుంది పాకిస్తాన్. మన దేశ ప్రగతిని సాధిస్తున్న ఎదుగుదలను ఏ మాత్రం వార్వలేదు. మనతో నిత్యం కవ్వింపులకు పాల్పడుతూనే ఉంటుంది. సరిహద్దుల్లో రక్తపుటేర్లు పారిస్తూనే ఉంటుంది. అభివృద్ధిలో, అక్షరాస్యతలో, మిగతా విషయాల్లో మన దేశంతో పోల్చి చూస్తే ఎక్కడో ఉండే పాకిస్తాన్ ఉగ్రవాదం విషయంలో మాత్రం మొదటి స్థానంలో ఉంటుంది. ఢిల్లీ బ్లాస్ట్ వెనుక పాక్ కుట్రకు ఎలాంటి ప్లాన్ వేసింది? భారత్ లో గతంలో అయినా ఇప్పుడు చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల వెనుక ఖచ్చితంగా పాకిస్తాన్ హస్తం ఉంటుంది. మన దేశాన్ని నాశనం చేయడానికి, అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడానికి పాకిస్తాన్ ఇతర శక్తులతో ఖచ్చితంగా చేయి కలుపుతుంది. తను బాగుపడకపోయినా పర్వాలేదు, కానీ భారత్ పెరుగుతుంటే మాత్రం తట్టుకోలేదు పాకిస్తాన్. పైగా అత్యంత క్రూరమైన విధానాలకు పాల్పడుతూ ఉంటుంది. పాకిస్తాన్ మనతో విడిపోయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక ఉగ్రవాదం మినహా మిగతా ఏ విషయంలోనూ అంతగా అభివృద్ధి సాధించలేదు. ప్రజల బాగోగులు ఏ మాత్రం పట్టించుకొని అక్కడి పాలకులు ఉగ్రవాద కార్యకలాపాల్లో మాత్రం ఉత్సాహంగా ఉంటారు. తాము సంపాదించుకోవడానికి, భారీగా వెనకేసుకోవడానికి ఏ మాత్రం వెనకాడని పాకిస్తాన్ పరిపాలకులు ప్రజల బాగోగులను మాత్రం కనీసం పట్టించుకోరు. భారత్ అంటే చాలు రెచ్చిపోతారు. తాజాగా ఢిల్లీలో బాంబు పేలుడు వెనుక పాక్ హస్తం ఉందని తేలింది. అయితే ఈ పేలుడుకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ కారణమని ఇప్పటికే భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి. దీనికి సంబంధించి అత్యంత లోతుగా దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఉగ్రవాదులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే బయటికి తీసుకొచ్చి కఠిన శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వెనుక జైషే మహమ్మద్ హస్తం ఉందని ప్రాథమిక విచారణలో తేలింది. దాంతోపాటు కారు బాంబు దాడికి కారణమైన ఫరీదాబాద్ ఉగ్ర ముఠాకు జైషే మహమ్మద్ పాక్ నుంచి కాకుండా టర్కీ నుంచి ఆదేశాలు ఇచ్చిందని తెలుస్తోంది. పాక్ లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేయడంతో స్థావరాలను టర్కీకి మార్చినట్లు సమాచారం. ఫరీదాబాద్ లో పట్టుబడ్డ ఉగ్రవాదుల విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఉగ్రవాదులు భారత్ లో దాదాపు 200 చోట్ల శక్తివంతమైన బాంబులు పేల్చి అల్లకల్లోలం సృష్టించాలని ప్లాన్ చేశారు. దీపావళి రోజునే దీనిని అమలు చేయాలని కుట్ర పన్నారు. అయితే అది వీలు కాకపోవడంతో డిసెంబర్ 6, జనవరి 26 తేదీల్లో దాడులకు ప్రణాళిక వేసినట్లు చెబుతున్నారు. పహల్గాం దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో ఉగ్రవాద సంస్థలు ప్రస్తుతం పాక్ నుంచి తమ స్థావరాలను టర్కీకి తరలించాయి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లో భాగమైన టర్కీని ఉగ్ర డెన్ గా మార్చుకున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు భాగస్వామిగా ఉన్న నాటో కూటమి సర్వదేశాలపై ఎవరు దాడి చేసినా ఇతర సభ్య దేశాలన్నిటిపై దాడి చేసినట్లేనని భావించి అన్ని దేశాలు శత్రువుపై దాడి చేయాలన్న నిబంధన ఉండడంతో టర్కీపై భారత్ దాడి చేయదన్న ధీమాతో తమ కార్యకలాపాలను అక్కడికి మార్చినట్లు నిపుణులు చెబుతున్నారు. భారత్ లో ఉన్న డాక్టర్లను ఆకర్షించడానికి జైషే మహమ్మద్ ఉగ్రవాది ఒకరు టెలిగ్రామ్ ను ఉపయోగించుకున్నారని తెలుస్తోంది. ఫరీదాబాద్ లో అరెస్ట్ అయిన వైద్యులను దీని ద్వారానే ఉగ్రవాదం వైపు మళ్లేలా చేశారని చెబుతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.